హాయ్ అండి సింపుల్ అండ్ టేస్టీ వెజిటబుల్ పులావ్ ఎలా తయారు చేస్తానో చూసేయండి. ముందుగా అన్ని వెజిటబుల్స్ కట్ చేసి పక్కన పెట్టుకోండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసి తపేలా పెట్టుకోండి. మనం పులావ్ తయారు చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీ వేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే వెజిటబుల్ బిర్యానీ పులావ్ టేస్ట్ బాగుంటుంది. బ్యాచులర్స్కి ఈ రెసిపీ బాగా యూజ్ అవుతుంది. ఈ రెసిపీ కుక్కర్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి. చూస్తున్నారుగా బాగా ఫ్రై అవుతుంది ఆనియన్స్. నేను ఎక్కువ మసాలా యూజ్ చేయకుండా ఈ వెజ్ పులావ్ తయారు చేస్తున్నాను. చూస్తున్నారుగా బాగా ఫ్రై అవుతుంది. ఆ తర్వాత అల్లం తెల్లుల్లి పేస్ట్ నేను దంచుకున్నాను, మిక్సీ కూడా చేసుకోవచ్చు. అల్లం తెల్లుల్లి కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత గ్రీన్ బఠానీ వేసుకుందామా. బఠానీ బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆలు ఇంకా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ కూడా వేసుకోండి. చూసారా బాగా ఫ్రై అయింది కాలీఫ్లవర్ కూడా. కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోండి. చూస్తున్నారుగా మన కాలీఫ్లవర్ కొంచెం కలర్ చేంజ్ అయింది. తర్వాత టమాటో కూడా వేసుకోండి. టొమాటోని కూడా బాగా ఫ్రై చేసుకున్నామా. చూస్తున్నారుగా నా దగ్గర సోయాబీన్ ఉంది. సోయాబీన్ని ముందుగా నానబెట్టుకొని వేసుకుంటాము. సోయాబీన్ని కూడా బాగా ఫ్రై చేసుకుని చూస్తున్నారుగా బాగా ఫ్రై చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఈ పులావ్ని చిన్నపిల్లలు కూడా ఇష్టపడి తింటారు. నా దగ్గర చికెన్ మసాలా కూడా ఉంది. చికెన్ మసాలా కూడా ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చిన్నపిల్లల లంచ్ బాక్స్ కూడా పిల్లల లంచ్ బాక్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఈ పులావ్ని చిన్నపిల్లలు బాగా ఇష్టపడి తింటారు. కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందాము. మనం చిల్లీస్ తక్కువ వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక 5 minutes మూత పెట్టుకుందాం. వెజిటేబుల్స్ బాగా ఫ్రై అవుతుంది. మూత తీసి చూసుకుంటే చూసారా ఆయిల్ బాగా రిలీజ్ అయింది. చూస్తున్నారుగా 1 cup రైస్కి 2 cup మనం వాటర్ వేసుకున్నాం కదా. 15 minutes మూత పెట్టుకుందాము. చూస్తున్నారుగా వాటర్ ఎలాగా బాయిల్ అవుతుందో. రైస్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత కొంచెం కలిపేసి ఇంకా 15 minutes చూస్తున్నారుగా మన వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయింది. ఇది రైతాతో చాలా బాగుంటుంది.